థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవ ఆర్డినరీ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్ కి అండ్ కార్పొరేషన్స్ కి జరుపుకుంటా ఉన్నాము. అయితే మన రాష్ట్రంలో ఉన్న 133 మున్సిపాలిటీస్ లో కొన్ని మున్సిపాలిటీస్ కి ఆల్రెడీ టర్మ్ ఉండడం వల్ల అండ్ కార్పొరేషన్స్ లో కొన్ని కార్పొరేషన్స్ కి టర్మ్ ఉండడం వల్ల మిగతావి ఏవైతే టర్మ్ కంప్లీట్ అయినాయో అలాగే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్ కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీస్, దానికి సంబంధించి 2582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్ కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్ నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో మనము మున్సిపాలిటీస్లో తీసుకోవాల్సిన రిజర్వేషన్స్ గురించి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఎవరెవరికి ఏ మున్సిపాలిటీస్ ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయి అన్నది అందరికీ కూడా 17th రోజు మనం రిజర్వేషన్ ఫైనల్ చేసుకున్నాము. అండ్ జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లు వార్డు వరకు కూడా చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అలాగే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే 100% సంసిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సిసి గారి డైరెక్షన్స్లో గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది. మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ 11th రోజు, అలాగే కౌంటింగ్ 13th కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు. అయిన తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్కి అండ్ చైర్పర్సన్స్కి ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్ ప్రకారము చేయడం జరుగుతుంది. దీంట్లో మహేష్ భగవత్ గారు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఫ్రీ అండ్ ఫేర్ ఏర్పాట్లు చేయడానికి అన్ని ఎలక్షన్స్కి రిక్వైర్మెంట్ అంటే ఎవరు కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఓటర్స్ ముందుకొచ్చి ఓటు వేయడానికి, అలాగే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నిర్భయంగా కంటెస్ట్ చేయడానికి కూడా పొలిటికల్ పార్టీస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి పార్టీ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఇది లేకుండా చేయడానికి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా ప్రీ హిస్టరీ ఏదైనా ఉన్నా అక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మేడం కంటిన్యూస్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం జిల్లాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అలాగే మన సర్క్యులర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ అన్నది ప్రొసీజర్ ప్రకారం ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ అందరి తోడ్పాటుతోటి అలాగే ప్రజల సహకారంతో ఫ్రీ అండ్ ఫెయిర్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అందరూ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఈస్ రెడీ టు సపోర్ట్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ.